ఆయన కల్పించిన హక్కుల వల్లనే నా జాతులన్నీ ఈ రోజు అంబేద్కర్ గారికి ఇంత అభివృద్ధి చెందుతున్నదంటే నా జాతికి ఇచ్చిన ఆ మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే అని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పోతే అంబేద్కర్ గారికి నలుగురు పిల్లలు చనిపోయినా గాని చిన్న కొడుకు చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు ఎంతో ఉద్యోగంతో ఈ భారతదేశంలో స్వాతంత్ర పోరాటంతో పాటు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆ కుమారుడు చనిపోతే ఆ కుమారుడు చనిపోవడం ముందు చనిపోయిన తర్వాత ఆయన దహన సంస్కారానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో తల్లి రమాబాయి తన పెళ్లి చీరను తెచ్చి పెళ్లి చీర కప్పి దహనం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు మన జాతరకు ఉండేది. అట్టాటి వివక్షను అనుభవిస్తూ ఈ రోజు ఈ జాతర కోసం ఈ అణగారిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ గొప్ప మూర్తిని ఎంత స్మరించుకున్నా మనకు తనివి తీరదు. ఎందుకంటే ఈ జాతి ఒక మహోత్తరమైన నాయకుడిని మనకు ఈ భారతదేశానికి ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమంలో కూడా గాంధీతో పాటు మన అణగారిన వర్గాలకు మరో గాంధీ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారేనని మేము మనవి చేస్తా ఉన్నాం. పోతే మిత్రులారా, ఈ రోజు అణగారిన వర్గాలతో పాటు మన అంబేద్కర్ గారితో పాటు బాబు జగజ్జీవన్ రామ్ ఆ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్నా గానీ మన అంటరాని వాళ్ళను దగ్గరికి దూరం చేస్తా ఉన్నారు. ప్రధాని అయిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా ఇందిరాగాంధీని కూడా ఆ రోజు గుడిలోకి రానియకపోతే మా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఒక మహిళను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన చరిత్ర కూడా నా రాజ్యాంగానికి ఉంది. అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన ఆ పుణ్యమే సౌగౌరవంగా ఆహ్వానించిన చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉంది. ఈ రోజు మహిళలకు ఆస్తి హక్కుతో పాటు ఓటు హక్కు, సమానత్వం, పురుషుడికి సమానత్వంగా ఇచ్చిన ఎన్నో హక్కులను మన రాజ్యాంగ అధినేత అంబేద్కర్ గారు ఇచ్చిన చరిత్ర పుణ్యమే నేను మీకు చెప్తా ఉన్నా. పోతే మిత్రులారా, కాంశీరామ్ గారు మన జగజ్జీవన్ రామ్ గారు ఆ రోజు ఈ దేశ రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా ఉండి ఈ దళితుల అభివృద్ధి కోసం కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఎంతో పోరాటం చేసి బాబు జగజ్జీవన్ రావు ఒక కన్నా అయితే దళితులకు బాబా అంబేద్కర్ గారు కూడా రెండో కన్నుగా ఉండి ఈ రోజు ఈ జాతంలో నడిపించిన చరిత్ర మన అంబేద్కర్ గారికి ఉందని తెలియజేస్తా ఉన్నా. పోతే అదే విధంగా ఈ రోజు జరుగుతున్న కుల వివక్షకు ఈ రోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిన నేటికి ఈ రోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు మీరు ఎస్సీలా బీసీలా అనే ఒక అంటరానితనంతో అన్టచబుల్ గా ఈ రోజు బిహేవ్ చేస్తా ఉన్నారు. అయ్యా, ఈ రోజు మనము ఆ బురద గుంటలో నీళ్లు దాగి వచ్చిన మన జాతి ఈ రోజు కూడా చదువుకొని ఇంత మార్పు రావడానికంటే అంబేద్కర్ గారు అన్ని అవమానాలు పడుతూ అన్ని బాధలు పడుతూ కూడా కసిగా చదువుకొని ఈ అంటరాని కులాన్ని నిర్మూలించాలంటే దానికి చదివే ఒక మార్గం అని ఆ రోజు ఎన్నో డిప్లొమాలు కొలంబియా యూనివర్సిటీలో కూడా మంచి పిహెచ్డీలు చేసి ఈ రోజు దేశానికి ఒక మహత్తరమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన చరిత్ర మన అంబేద్కర్ గారికి ఉంది. పోతే మహాత్మా జ్యోతిరావు పూలే ఒక యాదవ్ కులానికి సంబంధించిన ఆయన కూడా ఈ దళితుల అభివృద్ధి కోసం, దళితుల సంక్షేమం కోసం, దళిత జాతి విముక్తి కోసం ఆ రోజు మన అంటరాని వాళ్ళకి, మన మాల మాదిగలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మన మీద మన స్త్రీలకు వంటి మీద వస్త్రం కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ రోజు ఈ సమాజంలో ఒక గౌరవం, ఆత్మగౌరవం వచ్చిందంటే ఈ రాజ్యాంగం రాసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి వల్లేనని ఈ రోజు తెలియజేస్తూ నేను కూడా నా 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక మండల నాయకుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా వచ్చి ఈ రోజు నా ఎంఆర్పిఎస్ కు, నా జాతికి ఒక కృష్ణమాదిక్ గారి ఒక నీతి నిజాయితీ గల, నిబద్ధత గల ఒక నాయకుడు అడుగుజాడల్లో నడిచి నా మాదిగ జాతికి ఈ రోజు అట్టడిగిన వర్గాల పడిన నా మాదిగ జాతికి వర్గీకరణ సాధించి పెట్టినామంటే అది నా మాదిగ జాతిలో పుట్టిన నాకు నా జన్మ సార్థకమైందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నేను నష్టపోవచ్చు,
కానీ ఒక 100 తరాలు నా మాదిగ జాతి కూడా అంటరానితనాన్ని అనుభవిస్తూ ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో కూడా ఉద్యోగ రాజకీయ సంక్షేమంలో కూడా అభివృద్ధి లేకపోతా ఉంటే ఈ రోజు ఒక అభివృద్ధికి ఒక గేటుకు ఆ మాదిగ జాతిలో పుట్టిన నాకు ఈ ఉద్యమము వర్గీకరణ అయిందా నాకు ప్రశాంతత ఉంది. ఈ రోజు అదే కాకుండా వర్గీకరణ ఒక అంశమైతే మళ్ళీ కలిసి పోరాటం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలందరినీ కలుపుకొని మరో ఉద్యమానికి రాజ్యాధికారానికి బాట వేసేందుకు అన్ని వర్గాలను అన్ని కులాలను అంత జనాలందరినీ కూడా మనకు కనపచ్చే ప్రజా సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఒక మహత్తరమైన ఉద్యమానికి ముందు చేస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము పిలుస్తూనే వచ్చిన కందుల ఓపుల్ రెడ్డి మెడికల్ క్యాంప్ వారందరికీ డాక్టర్లకి ఇక్కడికి వచ్చిన స్టాఫ్ కి అన్న ఎన్ని పనులున్నా మన దగ్గరకు వచ్చిన మన చంద్రకేశ్వరన్న గారికి ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా తమ్ముళ్ళందరికీ మరోసారి ఉద్యమ నమస్సులు తెలియజేస్తూ ముగించుకుంటున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం. రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైన, జ్యువెలరీ, గార్మెంట్, కార్పొరేట్ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల ప్రకటనలైన, డాక్టర్లైన, కళాకారులైన, అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు, కార్పొరేట్ ప్రకటనలకు, సినిమా థియేటర్, కేబుల్ టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టుకు అనుకూలంగా 4K క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది మీ అక్షరం HTV. రండి, మీ అభివృద్ధికి మా భరోసా. కాంటాక్ట్ 9246462188 అక్షరం HTV@gmail.com.